హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం పార్ట్ 226తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష అడిగిన మాటకి రేపు తెలుస్తుంది రామ్ అని చిరునవ్వుతో భూమి చెబుతూ, నేను ఆల్రెడీ హెల్త్ అప్సెట్ అయిందని చెప్పే వచ్చాను కాబట్టి నేను అది తిన్నాను, ప్రాబ్లం అయింది అని వాళ్ళు తప్పకుండా అనుకుంటారు. సంతోషిస్తూ ఉండి కూడా ఉంటారు. రేపు ఉదయం వరకు పాపం అదే కంటిన్యూ చేయనివ్వు. రేపు నన్ను చూడగానే వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి. ఇంతకీ ఏం కలిపారు తెలుస్తుంది కాసేపట్లో అంటూ ఉండగానే ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, మేడం మీరు ప్రెగ్నెంటా? ఎందుకంటే అబార్షన్ అయ్యే మెడిసిన్ కలిపారు అందులో అని చెబుతారు అవతలి వాళ్ళు. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో అది విన్న దక్ష్ చేతి పిడికిలు బిగుసుకుంటుంది. మొదటిసారి భూమి చేతి పిడికిలు కూడా బిగుసుకుంటుంది. ఇంకొక చెయ్యి పొట్ట మీదకు వెళ్ళిపోతుంది అప్రయత్నంగానే. అదే సమయంలో దక్ష్ చెయ్యి కూడా పొట్ట మీదకు చేరుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఓకే, మీరు ఆ రిపోర్ట్స్ నాకు మెయిల్ చేయండి. అలాగే రేపు మార్నింగ్ నాకు వాటిని డైరెక్ట్గా మీరే తీసుకొచ్చి కలెక్టరేట్లో అందించండి అని చెబుతుంది భూమి. ఓకే మేడం, తప్పకుండా ఇప్పుడే మెయిల్ చేస్తున్నాం ఆ రిపోర్ట్స్ అన్నీ అని. మేడం, అది చాలా పవర్ఫుల్ మెడిసిన్. అది కనుక మీ స్టమక్లోకి వెళ్ళుంటే ఎట్టి పరిస్థితుల్లో బేబీ సేవ్ అయ్యేది కాదు. అదొక్కటే కాదు మేడం, ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ రావడం కూడా టఫ్ సిచ్యువేషన్ అయ్యేది. ఆ మెడిసిన్ అసలు మెడికల్ షాపుల్లో దొరకదు. మరెవరు అది వాడారు చూసుకోండి మేడం అని వాళ్ళు చెబుతారు. ఓకే, నేను చూసుకుంటాను. ఇంకొక విషయం, మీరు ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దు, న్యూస్ బయటికి రాకూడదు అని అంటుంది భూమి. ఓకే మేడం, మేము ఎవరితో చెప్పం. మా వైపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేస్తుంది భూమి. పుట్టకముందే ఖండాలు స్టార్ట్ అయ్యాయి రా, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేనేమీ జరగనివ్వను. ఐ ప్రామిస్ యూ. నువ్వు టెన్షన్ పడకురా అని అంటుంది భూమి. వెంటనే భూమిని హత్తుకొని, చాలా కేర్ఫుల్గా ఉండు నల్లత్రాజు. కేవలం నీ కోసం మాత్రమే కలెక్టరేట్ కాంపౌండ్ లోపల నా యాక్టివిటీస్ ఉండనివ్వడం లేదు. అదే నాకు విసుగొచ్చిందంటే ఒక్క నిమిషం చాలు మొత్తాన్ని ఏరి పారేయడానికి అని అంటాడు. వద్దురా, కొన్ని మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అధికారాన్ని ఉపయోగించుకొని ఆమె భర్త చేస్తున్న దౌర్జన్యాలు అని అనవసరంగా నువ్వు పేపర్కి ఎక్కుతావు, మీడియాకి ఎక్కుతావు. అవన్నీ నేను ఒప్పుకోను. నేను కేర్ తీసుకుంటాను. ఇక నుంచి ఇంటికి వస్తాను లంచ్కి. కొద్దిగా జర్నీ అనిపించినా ఏం పర్వాలేదు. లేదు అంటే మన రాజు అంకుల్నే డైరెక్ట్గా నా క్యాబిన్లోకి వచ్చే ఏర్పాటు చేస్తాను. సో డోంట్ వరీ ప్లీజ్ అని అంటుంది భూమి. రాజు కాదు, ఇక నుంచి వాసు వచ్చి నీకు క్యారియర్ అందిస్తాడు. ఇది ఫిక్స్. రామ్, ఆయన చీఫ్ సెక్యూరిటీ లాంటివాడు మనకి. అతనితో క్యారియర్లు మోయించడం అంటే. తను మోయడు, తన పక్కనున్న అసిస్టెంట్ మోస్తాడు. వాళ్ళు వస్తారు, నువ్వు కాదనడానికి లేదు. అయినా మేమేమీ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదే. క్యారియర్ తీసుకొచ్చి ఇస్తున్నాం అంతే. ఇక ఫ్యూన్ చేతికి ఇవ్వాలి, వేరే వాళ్ళ చేతికి ఇవ్వాలి అన్నది పక్కన పెట్టేశాయి. నేను మళ్ళీ చెప్తున్నాను నల్లత్రాజు, నువ్వు ఒట్టి కలెక్టర్ అయితే నాకు అసలు ఈ టెన్షన్ ఉండదు. నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. నీకు నీ గతంతో ఉన్న ప్రాబ్లం ఇంకా ఉంది. అది మొత్తం కూకటి వేళ్లతో సహా పెకిలించే వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి నాకు కొన్ని విషయాల్లో అడ్డు చెప్పకు. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంటే అలా ఉండు. నేను నీ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. ఓకే బాబు, ఓకే, కానీ నేను కేర్ఫుల్గానే ఉంటాను. మీరు మాత్రం టెన్షన్ పడకండి. అయినా మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మనం మంచే చేశాం కాబట్టి మనకెప్పుడు మంచే జరుగుతుంది రామ్. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా మనల్ని బాధ పెట్టలేరు వాళ్ళు. తిరిగి వాళ్ళే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళకి అర్థమయ్యే సమయానికి వాళ్ళకి తప్పించుకునే అవకాశం కూడా నువ్వు ఇవ్వవు. అది నాకు తెలుసు. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని దక్ష్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ప్లీజ్ రామ్, ఇప్పుడు నువ్వు ఆ రాజమ్మ అడ్రస్ వెతుక్కొని వెళ్ళడం కానీ,
ఇంకే విషయంలో కానీ ఇన్వాల్వ్ అవ్వకు. ఇది నేను హ్యాండిల్ చేస్తాను. అంతేకాదు మన శత్రువులు సంతోషంగా ఉండి ఉంటారు కదా! ఇప్పుడు నాకేదో అయిపోయిందని వాళ్ళని అదే ఆనందంలో ఉండనివ్వు. రేపొక్కసారి షాక్ ఇస్తాను. కొంచెం నాకు కూడా అవకాశం ఇవ్వండి పతిదేవ్ అని అంటుంది నవ్వుతూ. ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని నుదురు మీద ముద్దు పెట్టి, నీకు అనుమానం రాకపోతే ఈ క్షణం నీ పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఊహ నన్ను నిలబడనివ్వడం లేదు నల్లత్రాజు. బట్ నీ కోసం ఆగుతున్నాను. చూస్తాను ఏం చేయబోతున్నావో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే భూమి ల్యాప్టాప్ తీసి టకటక ఒక అరగంట ఏదో చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నడుము వాలుస్తుంది. ఈ కలెక్టర్ విషయం ఏమీ తెలియలేదేంటి? మందు పనిచేసిందా? అభాషణ అయిందా అని ఆలోచిస్తూ వాణిజ్యకి తెలుసుంటుంది కదా విషయం అని వాణిజ్యకి ఫోన్ చేస్తాడు గిరిధర్. ఏమో నాకు తెలీదు. ఆ ఇంటి విషయాలేవి కూడా చివరి వరకు బయటికి రానివ్వరు అని అంటుంది వనజ. ఆలోచిస్తూనే ఆ రాత్రి గడిపేస్తాడు గిరిధర్. మరుసటి రోజు ఉదయం 9 దాటాక కూడా ఎప్పుడు 9 గంటలకు వచ్చే కలెక్టర్ రాకపోవడంతో తాము అనుకున్నది జరిగింది అని ఆనందంలో ఉంటారు శత్రువులందరూ. దానికి కారణం కాన్వాయ్ కూడా అక్కడే ఉండడంతో. కానీ అడిగే ధైర్యం చేయలేదు. కానీ వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి హోందాగా దిగిన భూమిని చూడగానే మొహం మాడిపోతుంది అక్కడ ఇద్దరికి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే లోపలికి అడుగు పెడుతుంది భూమి. భూమి వెనకే లోపలికి వెళ్ళిన పిఏని చూసి ఎంప్లాయీస్ ఎవరు కలెక్టరేట్ గేట్ దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఓకే మేడం అని వెంటనే ఫోన్ చేసి సెక్యూరిటీకి చెప్పేస్తాడు పిఏ. మనం నిన్న రెవెన్యూ విభాగంలోకి వెళ్ళాం కదా, ఆ టైంలో 12 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 48 నిమిషాల మధ్య సీసీ కెమెరాస్ పనిచేయలేదు. ఎందుకో నాకు 10 నిమిషాల్లో తెలియాలి. అది కూడా ఎవరికీ తెలియకుండా మీరు సైలెంట్గా తెలుసుకోవాలి అని చెబుతుంది భూమి. ఓకే మేడం, నేను ఇప్పుడే తెలుసుకుంటాను అని బయటికి వెళ్ళిపోతాడు పిఏ. ఎప్పుడైతే భూమి వచ్చిందో అప్పుడే టెన్షన్తో రాజమ్మకి ఒళ్ళు చెమటలు పడితే రాజమ్మ చేత ఆ పని చేయించిన వాళ్ళకి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. గిరిధర్కి ఫోన్ చేయాలనుకున్నా ఆ సమయంలో చేయలేక, చేయడానికి అవ్వక, క్యారియర్లో ఫుడ్ తినలేదా ఆవిడ? మరి హెల్త్ అప్సెట్ అయిందని ఎందుకు వెళ్ళిపోయింది? ఆవిడ బాగానే ఉంది. ఒకవేళ ఏం పని చేయలేదా మెడిసిన్? లేకపోతే క్యారియర్లో ఉన్న కర్రీ తినలేదా? లేదా అనుమానం వచ్చిందా? ఎందుకైనా మంచిది ఈరోజు వెళ్ళిపోవడం మంచిది నేను ఇక్కడి నుంచి అని అనుకుని వెళ్ళిపోవాలి పర్మిషన్ తీసుకోనని తన విభాగం హెడ్ దగ్గరికి వెళ్ళి సడన్గా హెల్త్ అప్సెట్ అయింది, నేను వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు. అంత సడన్గా ఏమైంది? ఇప్పుడే కదా వచ్చారు, ఇంతలోనే మళ్ళీ ఏంటి అని అడుగుతారు ఆయన. సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అనగానే మేడం ముందే చెప్పారు కదా, పర్మిషన్కి ప్రాపర్ రీజన్ ఉండాలి, పైగా జాయింట్ కలెక్టర్ గారు అనుమతి ఉండాలి అని. జాయింట్ కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ పంపిస్తాను, అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి అని చెబుతారు ఆయన. పిఏ 10 నిమిషాల్లో భూమి దగ్గరికి వచ్చి ఆ టైంలో పవర్ పోయిందంట మేడం అని చెబుతాడు. తను ఎక్స్పెక్ట్ చేసిందే కావడంతో కరెంట్ మెయిన్ బోర్డు దగ్గర సెక్యూరిటీగా ఎవరుంటున్నారు అని అడుగుతుంది. రంగయ్య మేడం, అతనే అక్కడ ఉంటాడు. ఓ, భార్యాభర్తలిద్దరూ ఇందులో పాలు పంచుకున్నారా అనుకొని రంగయ్యని, రాజమ్మని, మొత్తం ఇక్కడ పనిచేసే అన్ని విభాగాలలోని ఎంప్లాయీస్ని, పని వాళ్ళని కూడా మీటింగ్ హాల్లో అసెంబుల్ చేయించండి అని అంటుంది. ఏమైంది మేడం, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు పిఏ. తెలుస్తుందిగా, వెళ్ళి చెప్పింది చేయండి అని భూమి చెప్పగానే ఓకే మేడం అని వెళ్ళిపోతాడు. అప్పుడే రిపోర్ట్స్ పట్టుకొని ల్యాబ్ నుంచి ఒక లేడీ అక్కడికి వస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ భూమికి అందించి తెలిసిందా మేడం ఎవరు చేశారు అని అడుగుతుంది. తెలిసింది, మీరు కాసేపు ఆ పక్కన కూర్చోండి అని సీట్ చూపిస్తుంది భూమి. 10 నిమిషాల్లో పిఏ వచ్చి మేడం అందరూ మీటింగ్ హాల్లో రెడీగా ఉన్నారు అని అంటాడు. ఓకే పదండి అని రిపోర్ట్స్ తీసుకొచ్చిన అమ్మాయిని కూడా తీసుకొని అక్కడి నుంచి మీటింగ్ హాల్కి వెళ్తుంది భూమి. సడన్గా ఈ మీటింగ్ ఏంటి, అది కూడా
ఇంత ఉదయాన్నే అని అందరూ అర్థం కాక గుసగుసలు ఆడుకుంటుంటే అక్కడున్న ముగ్గురికి మాత్రం అనుమానంతో భయం మొదలైపోతుంది. భూమి వచ్చి తను కూర్చునే టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్కి ఆనుకొని నిలబడి చేతులు కట్టుకొని, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో పనిచేసే రాజేశ్వరి గారు, నిన్న మీ పుట్టినరోజు కదా, మీరు స్వీట్స్ పంచారు కదా, అందులో ఏం కలిపారు అని అడుగుతుంది భూమి. ఆవిడ షాక్గా, మేడం, నేనేం కలపలేదు మేడం అని అంటుంది భయం భయంగా. స్వీట్స్లో కలిపింది తెలిసిందా అని కొంచెం రిలాక్స్ అవుతున్న ఒక పర్సన్ తర్వాత నెక్స్ట్ భూమి అడిగిన మాటకి షాక్ అయిపోతుంది. కలిపారు. ఆ స్వీట్ తింటే నేను, నా కడుపులో బిడ్డ కరిగిపోయేలా అందులో మెడిసిన్ కలిపారు అని భూమి అనగానే ఆ పర్సన్కి షాక్తో పాటు టెన్షన్ కూడా మొదలవుతుంది. అదే టైంలో రాజమ్మకి రంగయ్యకి కూడా. మిగిలిన ఎంప్లాయీస్ అందరూ ఆ మాట విని షాక్ అయిపోయి వాట్ అంటూ, కానీ మేడం, మేము కూడా అవే స్వీట్స్ తిన్నాం అని అంటారు వాళ్ళు. మీరు తిన్న వాటిలో లేదు, నాకు స్పెషల్గా ఇచ్చిన స్వీట్ బాక్స్లో ఉంది అని చెబుతుంది భూమి. రిపోర్ట్స్ తీసుకొచ్చిన అమ్మాయికి కూడా అర్థం కాలేదు అలా ఎందుకు అంటున్నారు అనేది. అప్పటికే దక్ష్ పిఏకి ఫోన్ చేయడం, పిఏ వీడియో కాల్ ఆన్ చేసి సైలెంట్గా జేబులో ఫోన్ పెట్టుకొని నిలబడటం జరిగిపోతుంది. మేడం, నిజంగా నేనేం కలపలేదు మేడం, నాకే పాపం తెలియదు మేడం అని భయంగా ఆవిడ అంటుంటే ప్యూన్ని పిలిచి, ఆవిడిచ్చిన స్వీట్స్ తింటేనే కదా నిన్న మీ కడుపు అప్సెట్ అయింది అని అడుగుతుంది. అవును మేడం, ఆ స్వీట్స్ తిన్న పావు గంటకి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు అని చెబుతాడు ఆయన. మేడం, ఆ స్వీట్స్ నేను తెచ్చినవి కాదు మేడం, నేను తెచ్చినవి అయిపోతే ఇదిగో రమణి నాకు ఆ స్వీట్స్ ఇచ్చింది మేడం, నా దగ్గర స్వీట్ బాక్స్ ఉంది, ఇచ్చేసే అన్నది మేడం అని భయంగా చెబుతుంది రాజేశ్వరి. అకౌంటెంట్ రమణి గారు, మీరెందుకు స్వీట్స్ తెచ్చారు అని భూమి సూటిగా ఆవిడ వైపు చూస్తూ అడుగుతుంది. వెంటనే రమణి తను తప్పించుకోవడం కోసం రాజేశ్వరి దగ్గరికి వచ్చి, నేనెందుకు ఇచ్చాను, అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు, నేను ఇవ్వలేదు మేడం అని అనేసరికి, అదేంటి రమణి అబద్ధాలు చెప్తున్నావు, నేను కూడా చూశాను నువ్వు ఇవ్వడం స్వీట్ బాక్స్ అని ఇంకొక ఎంప్లాయ్ అంటారు. ఇంకేం మాట్లాడలేక, నిన్న నేను పూజ చేయించుకొని ప్రసాదం తీసుకొచ్చాను మేడం, తను స్వీట్స్ అయిపోయాయంటే అది ఇచ్చాను అని తడబడుతూ చెప్పిన రమణిని చూసి, స్వీట్ బాక్స్ ఇచ్చి ఇవ్వలేదని అబద్ధం ఎందుకు చెప్పారు రమణి గారు అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది భూమి. అది మేడం, ఏదో కలిసిందంటున్నారు, అనవసరంగా నన్ను అనుమానిస్తారని అనగానే, ఇలా రండి అని పిలుస్తుంది భూమి. భయంగానే భూమి ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది. లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది రమణిని భూమి. ఆ కొట్టిన కొట్టుడికి కింద పడుతుంది రమణి. కథ కొనసాగుతుంది. మరి భూమి ఎలా తెలుసుకోగలిగింది రమణి అని తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.